గైస్ ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోవాలి. చాలా మంది ఏంటి అంటే, ఈవెన్ నేను కూడా చెప్పాను. సో కోర్ జాబ్ సైడ్ జనరల్గా ఏంటి అంటే ఐటీ సైడ్ అయితే ఎక్కువ ప్యాకేజెస్ ఉంటాయి అండ్ మంచి ఫ్యూచర్ ఉంటుంది, ఎక్కువ ఎక్కువ ప్యాకేజెస్ వస్తాయి అని. బట్ ఇక్కడ ఏంటి అంటే కోర్ జాబ్స్ లో కూడా అంటే ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద టైం అంటే ఒక ఏదైనా జాబ్ తీసుకోవచ్చు. మెజారిటీ ఆఫ్ ద టైం ఎలా ఉంటుంది, ప్యాకేజ్ వైజే చూస్తాం. కానీ కొంతమంది ఇంట్రెస్ట్ బేస్డ్ ఉంటుంది, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దట్ ప్యాకేజ్. నెలకి 50,000 రాని 70,000 రాని దే ఆర్ వెరీ సాటిస్ఫైడ్ విత్ దర్ జాబ్. అంటే వాళ్ళు కోర్లో నేను మెకానికల్లో జాబ్ చేస్తున్నాను, ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ మై జాబ్. అంటే నేను చేసే పని అనేది నాకు చాలా నచ్చుతుంది, నాకు ప్యాకేజ్తో పెద్ద మ్యాటర్ కాదు. సో నేను నాకు నచ్చిన పని చేయాలి అనుకున్న వాళ్ళు ఎంకరేజ్ అంటే కోర్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. మన దగ్గర ఇప్పుడు సివిల్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో మన కంపెనీలో, సివిల్ ఇంజనీర్స్ కూడా ఎలా ఉంటారు, వాళ్ళొక ప్యాషన్తో చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎంత ఇష్టంతో చేస్తారంటే డే అండ్ నైట్ సైట్ లోనే ఉంటారు. అంటే అంత ఇష్టం వాళ్ళకి వర్క్ చేయించడం అన్నా. అక్కడ ఎన్వైరన్మెంట్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మెకానికల్ వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ఫీల్డ్స్ లో వాళ్ళు ఇష్టం. అంటే కోర్ జాబ్స్ కూడా చేయండి, సివిల్ అంటే ఐటీ ఒకటే కాదు. ఎందుకంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. సో ఎందుకంటే పేరెంట్స్ ఫోర్స్ చేయడంలో రకరకాల కారణాలలో ఐటీ సైడ్ ఆలోచిస్తుంటారు. అంటే ఇంకో విషయం ఏంటి అంటే కోర్ జాబ్స్ లో కూడా మాక్సిమం వెళ్ళేదానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ ఎక్కువ బాగా 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 హార్డ్ వర్క్ చేయాలి అండ్ అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళాల్సి వస్తుంది. అండ్ త్రిపుల్ విషయానికి వస్తే ఈ రోజు మనము త్రిపుల్కి సంబంధించి కోర్ జాబ్స్ సంబంధించి జాబ్ ప్రొఫైల్స్ ఏమేమి ఉంటాయి, జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఏమేమి ఉంటాయి అండ్ త్రిపుల్ వాళ్ళకి దాని గురించి డిస్కషన్ అనేది ఈ వీడియోలో చేద్దాము. రైట్, దీనికి సంబంధించి ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ సేఫ్టీ కోర్స్ ఒకటి, ఎక్విప్మెంట్ సెలెక్షన్ ఒకటి, తర్వాత వచ్చేసి ప్లాంట్ ఎర్తింగ్ కోర్స్ ఒకటి అండ్ జాబ్ ప్రొఫైల్స్ వస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, అండ్ దెన్ ఆ జాబ్ ప్రొఫైల్స్ అనేది మనం మాట్లాడుకుందాం, ప్యాకేజ్ ఎట్లా ఉంటుందో కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ ఎలక్ట్రికల్ లోడ్ ఎస్టిమేషన్ అండ్ డిజైనింగ్ కోర్స్ ఒకటి, తర్వాత స్పెషలైజేషన్ కేబుల్ కోర్స్ ఒకటి, ప్లాంట్ లైటింగ్ అండ్ ఇల్యూస్ట్రేషన్ డిజైన్ స్పెషలైజేషన్ ఒకటి. ఇవన్నీ డిఫరెంట్ కోర్సెస్, జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్. జాబ్ ప్రొఫైల్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఏంటి ఏంటి అనేది. అండ్ జాబ్ ప్రొఫైల్ విషయానికి వస్తే సిస్టమ్ డెవలపర్, తర్వాత చూసుకుంటే సిస్టమ్ డెవలపర్తో పాటు నెట్వర్క్ ఇంజనీర్, తర్వాత చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత చూసుకుంటే బ్రాడ్కాస్ట్ ఇంజనీర్, తర్వాత చూసుకుంటే ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్, తర్వాత చూసుకుంటే సిస్టమ్ అనలిస్ట్. ఇలా డిఫరెంట్ జాబ్ రోల్స్ అయితే ఉన్నాయి. ప్యాకేజ్ చూసుకుంటే ఇక్కడ మనం ఏంటి అంటే ఇండియాలో చూసుకుంటే ప్యాకేజెస్ అనేవి హైయెస్ట్ మనకి 12 to 15 lakhs దాకా ఉందండి హైయెస్ట్ ప్యాకేజ్. మాక్సిమం ఎక్కువ పీపుల్ అంటే ఒక బేస్ ఉంటుంది కదా, స్టార్టింగ్ ప్యాకేజే ఇక్కడ మాక్సిమం. కానీ ఎక్కువ 60% ఆఫ్ ద పీపుల్ దే ఆర్ టేకింగ్ జస్ట్ 7 to 10 lakhs ఇన్ బిట్వీన్ ఓన్లీ. ఐ సే దట్ ఒక 50% పీపుల్ అనుకోండి, 50 అంటే త్రిబుల్ కోర్ జాబ్ చేసే వాళ్ళు 50% పీపుల్ దే ఆర్ ఎర్నింగ్ 7 to 10 lakhs ఓన్లీ. దిస్ ఈస్ అ హార్స్ రియాలిటీ. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఇలా అంటే ఇక్కడ ప్యాషన్ ఇష్టం ఉంటేనే మీరు సైడ్ రావాలండి. ప్యాకేజ్ విషయానికి వచ్చే ఫ్యూచర్ సూపర్ ఉండాలి, భయంకరమైన ప్యాకేజెస్ రావాలి అంటే వెరీ రేర్ కేసెస్, జరగదు అని నేను చెప్పట్లేదు, వెరీ రేర్ కేసెస్ లో జరుగుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. అండ్ కోర్ జాబ్స్ కూడా ఐటీ అంటే సాఫ్ట్వేర్ ఒకటే కాదు, కోర్ జాబ్స్ కూడా చేయండి. మీకు ఇంట్రెస్ట్ బేస్ లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి. కానీ ఫ్యూచర్ అంటే ఎక్కువ ప్యాకేజ్ కావాలి, ప్యాకేజ్ మాత్రమే నేను మెజర్ చేస్తాను అంటే బాగా డబ్బులు సంపాదించాలి అంటే కోర్ జాబ్స్ కరెక్ట్ కాదు. అండ్ బాగా డబ్బులు సంపాదించే వాళ్ళు కోర్ జాబ్స్ లో లేరని కాదు, కానీ వెరీ ఫ్యూ పీపుల్ ఉన్నారు. ఆ పొజిషన్ కనే చాలా తక్కువ మంది మాత్రమే రీచ్ అవుతారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, కోర్ జాబ్స్ ఒకటే. ఇంకా ఈ మెకానికల్ వాళ్ళు కానీ సివిల్ వాళ్ళు కానీ ఇక డిఫరెంట్ జాబ్ ప్రొఫైల్స్ ఉన్నాయి. ఆ రెండు నేను ఒకటే వీడియోలో చేస్తాను, ఆర్ఎల్స్ 2 డిఫరెంట్ వీడియోస్ లో చేస్తాను. ఒకసారి ఆలోచించండి. అండ్ కోడింగ్ తక్కువ కావాలి అనుకునే వాళ్ళు బిజినెస్ అనలిస్ట్ సంబంధించి ప్లాన్ చేసుకోండి. అది కూడా ఒక 10 to 15 lakhs ప్యాకేజ్ దాకా వస్తుంది. ఎలాంటి కంపెనీస్ లో చేయాలి, ఎలాంటి కంపెనీస్ చేయకూడదు, ఫ్రీగా ఎలా నేర్చుకోవాలి, దానికి సంబంధించిన వీడియో అనేది నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. డెఫినెట్లీ యూ కెన్ గో త్రూ ఇట్. అసలు బిజినెస్ అనలిస్ట్ అంటే ఏంటి? చాలా మంది బిజినెస్ అనలిస్ట్ అంటే ఏమనుకుంటారంటే, సో కొన్ని బైజూస్, వేదాంతు ఇట్లా టాప్ కొన్ని ఎడ్టెక్ కంపెనీస్ ఏం చేసినాయంటే బిజినెస్ అనలిస్ట్ అంటే సేల్స్ కాలర్స్ లాగా మార్చేశారు. అంటే వాళ్ళ పేరుకేమో బిజినెస్ అనలిస్ట్ అంటే పేరుకేమో బిజినెస్ అనలిస్ట్, కానీ వాళ్ళు చేసే జాబ్ ఏంటంటే పీపుల్ కాల్ చేసి కన్వర్ట్ చేయడం అనమాట. సో సేల్స్ పని చేశాడు. బట్ ఇలాంటి కంపెనీస్ లో లైక్ బైజూస్, వేదాంతో ఇట్లాంటి కంపెనీస్ లో బిజినెస్ అనలిస్ట్ గా వాళ్ళు ప్యాకేజ్ చాలా హ్యూజ్ ప్యాకేజ్ 10 లక్షలు 12 లక్షల ప్యాకేజ్ ఆఫర్ చేస్తారు. కానీ
విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. మెంటల్లీ టార్చర్ పెడతారు లిటరల్లీ. ఓకే. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం, టెస్టింగ్ లో రెజ్యూమ్ ప్రిపరేషన్ అనేది చెప్పాను. దానికి సంబంధించి 18 lakhs ప్యాకేజ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఆ రెజ్యూమ్ ఏంటి అనేది విత్ డిస్ప్లే అనేది నేను ప్రొవైడ్ చేశాను ఒక వీడియోలో, అది కూడా కావాలంటే చూడండి. 15 లక్షలు ఆర్ 18 లక్షల దాకా కూడా ఈ రెజ్యూమ్ పెడితే 4 years ఎక్స్పీరియన్స్ పెడితే వచ్చింది. అండ్ ఇక్కడ రెజ్యూమ్ టెస్టింగ్ లో విషయానికి, టెస్టింగ్ లో ఏ విధంగా హైలైట్ చేయాలి, కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఎప్పటికప్పుడు ఎలా మార్చుకోవాలి అనేది ఒకసారి డీటెయిల్ గా చూద్దాము. అండ్ ఇక్కడ అన్నిటికంటే ఇంపార్టెంట్ కోర్స్ సెలెక్షన్, అది కూడా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను డీటెయిల్ వీడియో చేశాను. డెఫినెట్లీ యూ కెన్ గో త్రూ. జనరల్ గా ప్రతి ఒక్కరు, నేనే కాదు ప్రతి ఒక్కరు చేసేది ఏంటి, ప్రతి ఒక్కరు బీటెక్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, తెలిసిన వాళ్ళను లేకపోతే నెక్స్ట్ సీనియర్స్ను 50,000 లక్ష రూపాయలు సంపాదించే వాళ్ళను అడుగుతారు. వాళ్ళకి ఎంతవరకు తెలుసు, వాళ్ళు ఒక కోర్స్ తీసుకొని ఉంటారు, దాంట్లో కొద్దిగా కష్టపడి ఉంటారు, కష్టపడితే 50,000 లక్ష రూపాయలు తీసుకుంటూ ఉంటారు. రైట్, వాళ్ళకి సెట్ అయింది కదా అని చెప్పి మనం ఆ కోర్స్ తీసుకుంటే మనం సక్సెస్ అవుతామా? Thank you. This is Raj signing off. CVC Guidance Private Limited, one-stop solution for all the oriented courses. Thank you.